ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమియూ తక్కువ కాదు. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా ఇజ్రాయేలుల అరణ్య యాత్రలో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు దేవుడు వారిని నడిపించాడు. ఆకాశం నుండి ఆహారమును కురిపించాడు, బండ నుండి నీళ్లు రప్పించాడు, పూరేల యొక్క మాంసమును ఇచ్చాడు. వారి వస్త్రములు కానీ చెప్పులు కానీ పాతగిలిపోకుండా చేశాడు. పగల ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా యెహోవా కాపాడాడు. ఈ విధంగా దేవుడు వారికి తోడై ఉండి ఏమీ తక్కువ కానివ్వలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించాలి అని భవిష్యత్తును గురించి భయపడక ఇజ్రాయేలును పోషించి నడిపించిన దేవుని యందు నమ్మిక ఉంచగలిగితే నీ అనుదిన జీవిత యాత్రలో కూడా దేవుడు నీకు ఏమీ తక్కువ కానివ్వడు. ఇట్టి కృప మనందరికీ కలుగునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడ, కృపామయుడ, మహోన్నతుడ, మహిమగల దేవ, నీ ఘనమైన నామమునకు లెక్కించిన నీ స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా, గడిచిన దినమంతయు నీ కృపలో కాచి కాపాడినందుకు శతకోటి వందనాలు ప్రభా. అయ్యా, ఈ దినమున వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. అట్టి వాక్యం మా హృదయంలో నింపుకొని వాక్యానుసారంగా నడుచుకునే కృపను మాకు దయచేయండి ప్రభా. ఆయన ఏ విధంగా భవిష్యత్తు గురించి భయపడాలో అనే ఆలోచన మాలో లేకుండా ప్రభా, ఇజ్రాయేలు ప్రజలకు ఏ విధంగా మీరు ఆదరణకర్తగా నిలిచారో మా అందరి జీవితాల్లో కూడా, మా కుటుంబాల్లో కూడా మీరు ఇదే విధంగా మాకు ఆదరణకర్తగా కృప చూపించమని నజరేయుడగు యేసు నామములో ఈ కొద్ది విన్నపంలో అతి వినయంతో బతిలాడి వేడుకుంటున్నాం నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు.